సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ గోల్డ్. అంటే చైనా తర్వాత బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం చాలా పెద్ద దేశం అనమాట. దాదాపు మనకు అవసరమైన గోల్డ్లో 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. 700 to 800 టన్స్ ఆఫ్ గోల్డ్ మనం తెచ్చుకుంటాం అనమాట. దీనివల్ల ఏమైందంటే భారీగా మన ఖర్చు పెరిగిపోయిందనమాట. ఈ ఖర్చు పెరిగిపోవడం వల్ల ఫారెక్స్ రిజర్వ్స్ మీద ఆ బర్డన్ పడింది. దాంతో ఏదైతే మనం చమురు కోసం, న్యాచురల్ గ్యాస్ కోసం, వీటి కోసం వాడుకునే రిజర్వ్స్ ఉన్నాయో, విదేశీ మారక నిల్వలు గోల్డ్ కొనటం వాడుకోవడం వల్ల వాటి మీద బర్డన్ పెరుగుతుంది. దానివల్ల మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది అనమాట. దానివల్ల దేశం మ్యాక్రో ఎకనమిక్ లెవెల్లో దేశం చాలా ఇబ్బంది పడుతుంది. మనం చూస్తే ఫర్టిలైజర్స్ కావచ్చు, కుకింగ్ ఆయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అవసరాలే. క్రూడ్ ఆయిల్ కావచ్చు. సో గోల్డ్ అనేది ఒక డెడ్ క్యాపిటల్, డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ అనమాట. అంటే చూపించుకోవడానికి తప్ప, ఒక ఎమోషనల్ బాండింగ్ తప్ప గోల్డ్ ఆభరణాలు కానీ గోల్డ్ కొనుక్కోవడం పెద్ద పనికి రావు. కానీ ఏం చేస్తున్నారు, గోల్డ్ విపరీతంగా కొనుక్కుంటున్నాం మనం. సో వాల్యూమ్ కొంచెం తగ్గిన వాల్యూ పెరిగిపోయింది. గోల్డ్ రేట్లు పెరగడం వల్ల చాలా ఎక్కువ గోల్డ్ మీద మనం ఖర్చు పెడుతున్నాం అనమాట. సో దానికని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన గోల్డ్ని డిస్కరేజ్ చేయడానికి గోల్డ్ మీద సుంకం పెంచేసింది. గోల్డ్ సిల్వర్ మీద 6% ఉండే ట్యాక్స్ని 15% చేస్తుంది అనమాట. ఎందుకు? డిమాండ్ తగ్గించడానికి, అదేవిధంగా మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, రూపాయి మీద ఒత్తిడి తగ్గించుకోవడానికి. అయితే దీనివల్ల ఒక ఎఫెక్ట్ ఉంటుంది. గోల్డ్ స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంటుంది, అడ్డదారులు దొక్కే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్గనైజ్డ్ జ్యువెలర్స్ అంటే ఎవరైతే సంఘటితంగా చక్కగా వాళ్ళ జ్యువెలరీ బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అయితే ప్రభుత్వం ఎందుకు ఈ చర్య చేసుకుందంటే రికార్డు స్థాయిలో గోల్డ్ ఇంపోర్ట్ వాల్యూ పెరిగిపోయింది. మనం 2025లో $58 బిలియన్ వర్త్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే ఈ సంవత్సరం అంటే 2026కి ఇప్పటికే $71 బిలియన్ వర్త్ గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్ మీద బర్డన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ ఇమీడియట్గా ఏం చేస్తుందంటే 2 రోజుల ముందు ప్రధాని గారు వార్నింగ్ ఇచ్చారు, ఎవరు గోల్డ్ కొనొద్దు 1 సంవత్సరం పాటని. ఆ తర్వాత వితిన్ 2 days 2 రోజుల్లోనే గోల్డ్ పైన, సిల్వర్ పైన సుంకాలు 6% నుంచి 15% పెంచారనమాట. ఆయన ముందే వార్నింగ్ ఇచ్చి చేస్తారు ఏదైనా సరే, మీరు గమనిస్తే కనుక. ఇది ఎందుకు చేశారంటే దేశ ప్రజల ప్రయోజనాల కోసం. అయితే మనకేంటంటే ఆ ఎమోషన్స్ బాండింగ్ వల్ల మనం తట్టుకోలేకపోతున్నాం. మనం ఎందుకు కొనుక్కోవద్దన్నారు అని. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.